అంతా ఇప్పటివరకు ఏడాదిన్నరగా పాజిటివ్గా ఉంది. అది ఎందుకంటే ఒక పాజిటివ్ విజన్ ఉన్న లీడర్ ఉన్నాడు కాబట్టి ఆయన అన్నట్టు ఆయన కష్టపడతారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి బాసటగా ఉంటారు. అలాంటి టీంని ఆయన ఎన్నుకున్నారు కూడా. అలాగే యువనేత లోకేష్ నిన్న ఆయన తీసుకున్న జెస్చరు, ముఖ్యమంత్రి గారి ఆదేశము, వారి నిర్ణయము, అంటే అక్కడ సక్సెస్ సభలో పాల్గొవాలని ఉంటుంది. కానీ అవతల వైపు నేపాల్లో ఉన్న పరిస్థితికి ఆయన స్వయంగా మానిటర్ చేయడం, ప్రత్యేక విమానం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమం తీసుకున్నారు ఒకటి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రెండు అంశాలు ఉన్నాయి మంత్రి గారు. ఆడబిడ్డ నిధి గురించి చర్చ ఒకటి జరుగుతుంది, అది ఇంకా చెయ్యాలి కదా అని. మరి దాని మీద ఎక్సైజ్ ఎంతవరకు వచ్చింది? అలాగే నిరుద్యోగ యువకులకు సంబంధించి మీరు చేసిన ప్రామిస్, వాళ్ళకి చేయూతనివ్వడానికి కొంత భృతి, ఈ రెండు విషయాల గురించి ఎక్సైజ్ ఎంతవరకు వచ్చింది? సార్, ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డ కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆడబిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. మరి ఆడబిడ్డ నిధి గురించి కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఏ విధంగా చేయగలము ఏంటనేది ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో మాటిచ్చామో ఖచ్చితంగా అది చేస్తాం. మరి మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడారు. మా తొలి సంతకమే మెగా డిఎస్సి. మరి ఆ మెగా డిఎస్సి కూడా జరగకూడదని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోర్టు కేసులు వేయించినా మా యువగళం అధినేత విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు పోస్టింగులు కూడా ఇస్తున్నాం. 16,000 చిల్లర పోస్టులు. మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు? గతంలో జరిగిన డిఎస్సీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవి. సుమారుగా 2 లక్షల మంది టీచర్ పోస్టులు ఈ మెగా డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏదైతే యువతకు భరోసా ఇవ్వగల అధినేత నారా లోకేష్ బాబు గారు, నిన్నటి రోజు ఆయన ఎంత బాధ్యతగా వ్యవహరించారో చూడండి. లక్షలాది మంది ప్రజలు, నిజంగా ముఖ్యంగా యువత, నారా లోకేష్ బాబు గారు వస్తారని చాలా ఆశగా చాలా ఎదురు చూశారు. కానీ దీనికన్నా అక్కడ ఉన్న ప్రజల కోసం ఆయన నిన్న తీసుకొని అక్కడే ఉండటం, మరి అక్కడ పరిశీలించి వారిని అది నిబద్ధత, అది బాధ్యత అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఖచ్చితంగా యువతకు మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. మరి వాళ్ళలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ బయటికి తీసి వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. యువతకు మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు సార్, ఈరోజు మరి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు తన బాధ్యత ఏంటో, ఏ విధంగా ఉందో ఈరోజు ప్రతి స్కూల్స్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి స్కూల్లోనూ వెళ్ళండి. ఏ విధంగా పిల్లలకు నాణ్యతమైన విద్య ఇస్తున్నారు. ఈరోజు టీచర్ల ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, వాళ్ళ గుండెల మీద చేసుకొని ఎప్పుడు ఈ విధంగా ఇంత నిబద్ధతతో ఎప్పుడూ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఈరోజు ప్రతి స్కూల్ బ్యాగ్ మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట ఒక స్కూల్ కిట్ ఇచ్చాం. అంతేకాకుండా నాణ్యతమైన యూనిఫామ్ ఇచ్చాం. వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం లేకొస్తానే సన్న బియ్యం ఇస్తాను రాష్ట్రం అంతా అని చెప్పారు. మేము అలా చెప్పలేదు. కానీ బడుగిన వర్గాల పిల్లలు నాణ్యతమైన భోజనం తినాలి అని చెప్పి ఈ సంవత్సరం స్కూల్ ఓపెన్ టయానికంతా సూపర్ ఫైన్ రైస్ అంటే సన్న బియ్యం ఇవ్వటం వల్ల తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా ఏ స్కూల్కి వెళ్ళినా మరి విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపండి. గతంలో మేము భోంచేయలేకపోయాం, ఇప్పుడు భోంచేస్తున్నాం. ప్రతి స్కూల్లో కూడా ఈరోజు రెన్యువేషన్స్ జరుగుతున్నాయి. మరి ఇది బాధ్యత. మరి గత 5 సంవత్సరాల గాలికి వదిలేశారు. నాడు నేడు అని చెప్పి దాంట్లో కూడా దోచుకున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడడం ఏంటండి? వాళ్ళు మాట్లాడే అర్హత, నైతిక విలువలే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి పార్టీకి కానీ లేదనే విషయం కూడా మీరు ఇప్పుడు ఇవాళ దేశం అంతా బీసీ జపం జరుగుతోంది సవితి గారు. ఎందుకంటే డెఫినెట్గా జరగాలి.